దళపతి విజయ్ ఫ్యాన్స్కి ఇది ఒకవైపు ఆనందం, మరోవైపు ఎమోషనల్ మూమెంట్. ఆయన చివరి సినిమా జననాయకుడు ట్రైలర్ వచ్చేసింది. కానీ ఈ ట్రైలర్ చూశాక అందరిలోనూ ఒకటే ప్రశ్న. ఇది మన బాలయ్య బాబు భగవంత్ కేసరికి అచ్చుగుద్దినట్టు రీమేక్లా ఉందేంటి? అసలు విజయ్ గారు తన లాస్ట్ సినిమాగా ఒక రీమేక్ని ఎందుకెంచుకున్నారు? ఈ సినిమాలో కొత్తగా ఏముండబోతోంది? లెట్స్ డిస్కస్. ట్రైలర్ చూస్తుంటే చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఇది 100% భగవంత్ కేసరి రీమేక్ అని. జైలు సీన్లు, ఆర్మీ బ్యాక్డ్రాప్, ఆ అమ్మాయి క్యారెక్టర్, ప్రతిదీ పిన్ టు పిన్ కనిపిస్తోంది. కానీ దర్శకుడు విజయ్ దళపతి ఇమేజ్కి తగ్గట్టుగా కొన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్స్ యాడ్ చేశారు. ముఖ్యంగా ఆ రోబోటిక్ డ్రోన్స్, హైటెక్ ఫైట్ సీక్వెన్స్ చూస్తుంటే మాస్ ఎలివేషన్స్ పీక్ లెవెల్లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. విజయ్ గారు 2026 తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ తరపున బరిలోకి దిగుతున్నారు. అందుకే ఈ సినిమాలో పొలిటికల్ డైలాగులు తూటాల్లా పేలబోతున్నాయి. పొలిటీషియన్స్ని వేసుకునే సీన్లు, ప్రజాసేవ గురించి చెప్పే మాటలు ఆయన రియల్ లైఫ్ పొలిటికల్ ఎంట్రీకి ఒక బలమైన పునాదిలా మారబోతున్నాయి. అందుకే ఈ సబ్జెక్ట్ని ఆయన ఎంచుకుని ఉండవచ్చు. చాలామందికి ఉన్న డౌట్, ఇంత పెద్ద స్టార్ తన చివరి సినిమాగా రీమేక్ ఎందుకు చేశారు అని. దీనికి ఒక మెయిన్ రీజన్ ఉండొచ్చు. రీమేక్ అయితే షూటింగ్ త్వరగా ఫినిష్ అవుతుంది. తద్వారా ఆయన జనవరి కల్లా సినిమాని రిలీజ్ చేసేసి పూర్తి స్థాయిలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ మీద ఫోకస్ చేయవచ్చు. టైం సేవ్ చేసుకోవడమే విజయ్ గారి మెయిన్ ప్లాన్ అనిపిస్తోంది. భగవంత్ కేసరిలో విలనిజం కంటే ఇక్కడ బాబీ డియోల్ని పెట్టడం వల్ల విలన్ పాత్రని ఇంకా పవర్ఫుల్గా డిజైన్ చేశారు. విజయ్ వర్సెస్ బాబీ డియోల్ ఫేస్ ఆఫ్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయం. తెలుగు ఆడియన్స్కి ఆల్రెడీ కథ తెలిసినా విజయ్ గారి స్వాగ్ కోసం ఈ సినిమాని చూడొచ్చు. మొత్తానికి జననాయకుడు విజయ్ గారి కెరీర్లో ఒక మెమరబుల్ ఎండ్గా మిగిలిపోతుందా, లేదా రీమేక్ అనే ముద్రతో ఆగిపోతుందా? మీరేమనుకుంటున్నారు? విజయ్ గారు తన లాస్ట్ సినిమాగా రీమేక్ ఎంచుకోవడం కరెక్టేనా? కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. బై బై.